మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 6వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, డంపియార్డును వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కవితారెడ్డి, మురళీ యాదవ్, భిక్షపతి, యాదగిరి, దాహూద్, రాజేందర్, బుచ్చేషు యాదవ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు 5 ఏళ్లకోసారి వస్తాయి. ఏదో ఒక పార్టీ గెలుస్తాడు, ఏదో ఒక నాయకుడు గెలుస్తాడు, మళ్ళీ ఇంకొకసారి ఇంకో పార్టీ వస్తుండొచ్చు, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు. పార్టీ అడవి వాతావరణం, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంత మంచి ఆక్సిజన్ రాదు. ఇక్కడికి చూడడానికి సండే చాలామంది హైదరాబాద్లో మురికి కొంపలలో అపార్ట్మెంట్లలో బతుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి సండే ఇక్కడ పిక్నిక్లా వచ్చి పోతారు. ఇవాళ ఏడుపాయల కోటోళ్ళకి కానీ, చర్చి కోటోళ్ళకి కానీ అడవిలో సండే వచ్చేవాళ్ళకి రారు. మన ప్రాంతంలో కోతులను చూసి ఇంకో దాన్ని చూసి ఆనందపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈ ఉద్యమానికి 27 తర్వాత ఈ జేఏసీని 20 వరకు కంటిన్యూ చేసి 27 తర్వాత వంట వార్పు చేద్దాం, ఉద్యమం చేద్దాం, జైల్లోకి పోదాం, వచ్చే తరానికి న్యాయం చేద్దాం. మనం ఈ 4 రోజులు కష్టపడి ఆ డంప్ యార్డ్ని కనుక తీసేపిస్తే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. లేనట్టయితే